साबिक़ वज़ीर व रुकन असम्बली सूर्यापेट जगदीश रेड्डी ने कहा कि रियासत तेलंगाना में चोर आए हैं, इनको जो कुछ मिलता है लूट लेते हैं। उन्होंने कहा कि वज़ीर आला और रियासती वज़रा एक दूसरे की मनमानी कर रहे हैं। उन्होंने बरहमी का इजहार करते हुए कहा कि IKP के मराकिज़ में ही धान को मोल के निकल आ रहे हैं। उन्होंने कहा कि 60 दिन गुजर जाने के बावजूद धान नहीं खरीदा गया, इससे बढ़कर कोई और बात क्या हो सकती है। उन्होंने सवाल किया कि क्या हुकूमत को IKP मराकिज़ में किसानों की मुश्किलात की फिक्र है। साबिक़ वज़ीर जगदीश रेड्डी ने सूर्यापेट जिले के आत्मकोर एस मंडल के पूर गांव में IKP सेंटर में बारिश के पानी में गीले होने के बाद मोल के निकलने वाले धान का मुआयना किया। इस मौके पर किसानों ने तशवीश का इजहार करते हुए कहा कि इनके मसाइल हल किए जाएं। వీడికి వచ్చి మాట్లాడుకుంటేనే దించుకుంటాం, లేకపోతే లేదు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు పోయిన లారీని అక్కనే ఆపుతున్నారు. రైతులు పోయిన తర్వాత మాట్లాడుకుంటారట. ఏం మాట్లాడాలి? వాస్తవానికి రైతులు ఇక్కడనే ప్రభుత్వానికి అప్పచెప్పారు. కొనుగోలు కేంద్రంలో ఒక్కసారి కాంటా అయింది అని అంటే అది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆడికి పోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎంత దుర్మార్గం అంటే, నీ ఒడ్డు బాలేవా, నీ ఒడ్డు తడిచినాయి, నీ ఒడ్లలో బెరుకుంది, ఏం తగ్గేమంటా చెప్పు. ఈ పద్ధతుల్లో రైతు మళ్ళీ పోయి వాడి కాలు పట్టుకోవాల్సిన పరిస్థితి. అక్కడికి మిల్లర్ దగ్గర పోయి నీది 10 కేజీలు కోయాలన్నా బస్తకు 10 కేజీలు కోయాలంట. రైతు వాని కాలం మీద పడి బతులు అనుకోవాలంట. వద్దయా 2 కేజీలు కోసుకో, 3 కేజీలు కోసుకో అని చెప్పి యావరేజ్ లో బస్తకు 5 కిలోలు కోయకుండా రైతులకు ఎన్రోల్ చేసుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఇంత దుర్మార్గంగా జరుగుతుంది ఈ ప్రభుత్వం పరిపాలన. ఒకవైపు నీళ్ళ విషయంలో సోయి లేదు, మళ్ళీ నదులు దోపిడికి గురవుతున్నాయి. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రం కలిసి తెలంగాణ నీళ్ళను దోపిడీ చేసే పనిలో ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి పోయి ప్రధానమంత్రి కాలు పట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు, నన్ను కేసులు పెట్టొద్దని చెప్పి. మంత్రులు ఒకరికి ఓడి తెలవకుండా సాటుగా చంద్రబాబుతో పైన వేసుకుంటున్నారు. మా కమిషన్ల విషయంలో ఎంక్వైరీలు చేయకండి, ఇక మిమ్మల్ని వచ్చేది లేదు కానీ ఇక దీపం ఉండగానే ఇల్లు సర్దుకోమని చెప్పారు మా ఇంట్లో. కాబట్టి మేము ఉన్న కాడికి కమిషన్లు దండుకోవాలి, ఎంత వీలైతే ఈ రాష్ట్రాన్ని మా దోపిడి మేం చేస్తాం, పక్క రాష్ట్రం కూడా పక్కోటి చేసే దోపిడి పక్కోటి చేయనియండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దొంగలు పడ్డారు అన్న పరిస్థితి వచ్చింది. తెలంగాణను లూట్ చేసే పరిస్థితి వచ్చింది. ఎవడికి దోచినంత వాడు దోసుకుపోవడమే, ఎవడికి దొరికినంత వాడు దోసుకుపోవడమే అనే పద్ధతుల్లో ఇవాళ మంత్రివర్గం పనిచేస్తా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు వెంటనే ఆదేశాలు ఇచ్చి తడిసిన ఒడ్లు గానీ మొలకెత్తిన ఒడ్లు గానీ ఏదైనా సరే వెంటనే కొనుగోలు సీరియస్ గా చేయమని చెప్పు. దురదృష్టం ఏంటంటే మీ ప్రభుత్వం సహకరించకపోయినా, మీ మూర్ఖత్వంతో నీళ్ళు ఇవ్వకపోయినా కష్టపడి పండించుకున్న పంటను కొనే పరిస్థితి కూడా లేక ఇంకా రాష్ట్రాల్లోనే ఉంటున్నారు. పోయి మళ్ళీ నాగలిగట్టి దున్నాల్సిన రైతు, దుక్కి తినాల్సిన రైతు కేవలం పండించిన ఒడ్ల కాడ కాపలా పడుకోవడానికి సరిపోతా ఉంది. ఈ దుర్మార్గం ఇది, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము. వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి 2-3 రోజుల్లోనే ఒక గింజ లేకుండా లిఫ్ట్ చేయాలి. మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారు రైతుల్ని. కోత కొయ్యకుండా ఇప్పటి వరకు ఒక్క రైతు నుంచి కూడా పంట తీసుకోలేదు. రైతాంగాన్ని ఆదుకోండి. ఇప్పటికే రైతుల్లో మీ భాగవతం అంతా బట్టబయలైంది. దీంతో ఇంకా స్పష్టంగా తేలిపోతుంది మీ చేతగాంతనం, మీ నిర్లక్ష్యం. మీ దృష్టి అంతా కేవలం డబ్బుల సంపాదన మీద, కమిషన్ల మీద ఉన్నది తప్ప ఏ రంగం పైన కూడా సోయి లేదు, ప్రభుత్వానికి కంట్రోల్ లేదు. వెంటనే 1-2 రోజుల్లోనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని మరి రాత్రి పగలు పనిచేసి వెంటనే ఒడ్లు కూడా ఎక్కడ కొనుగోలు కేంద్రంలో గింజ ఒడ్లు లేకుండా తీసుకుపోవాలి, ఇళ్ళ దగ్గర చేర్చాలి, రైతాంగాన్ని కాపాడాలి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. కాళేశ్వరం మీద వీళ్ళు కుట్రలు చేసి పక్క రాష్ట్రం కంటే దుర్మార్గంగా తెలంగాణకి ద్రోహం చేసిండ్రు, తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసిండ్రు. ఒకవైపు మీరు వాడుకోవట్లేరు కాబట్టి మేము తీసుకుపోతామని చెప్పి చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నాడు. పూర్తిగా మోడీ సపోర్టు చంద్రబాబు నాయుడుకు ఉంది, చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది కాబట్టి ఇవాళ మోడీ బతుకంతా మొత్తం కృష్ణ అయిపోయింది. కృష్ణ జలదోపిడి సజావుగా పూర్తి చేసుకుంది.